పోతే కోర్టుకి వెళ్ళి మీకు పట్టాలు ఇప్పిస్తాను. కనీసం కోర్టులో కేసు కూడా వేయలేదు తల్లి. ఆయన అద్భుతమైన లిటిగేషన్ మాస్టర్. ఆయన సినిమాలు ఎటుకో రాలేదు, కానీ సినిమాల్లో ఆయన వచ్చి ఉంటేనా పాపం పవన్ అన్నకి బాలబాబు మంచి పోటీ ఉండేవాడేమో ఈ కరకట కమలాసం. ఆనాడు ఏం చెప్పాడు? కోర్టుకి వెళ్తాం, కోర్టుకి వెళ్ళి ఇది విడిపిస్తాం, భూములు అందిస్తాం అని చెప్పాడు. ఒక్కరికి పట్టాయిలు ఎత్తలే. అమ్మ ఎన్నికల ముందర నా పైన అనేక ఆరోపణలు చేశారు. లోకేష్ వస్తే ఇళ్ళని తొలగిస్తా అని చెప్పినాడు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా తల్లి. ఇప్పటంలో ఆత్మకూర్ ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న ఇల్లు ఎదురుగా ఏకంగా ఇల్లు తొలగించిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని మనం ఓట్లు అడుగుతారన్నాను. మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఎంత అన్యాయమో చూడండి, ఎన్ని మోసాలు ఎదుర్కొన్నా చూడండి. అమ్మ 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. మా రాజుగారు వెరీ గుడ్. మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. 4వ హామీ రైతులకు వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా 5వ హామీ, ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 6వ హామీని మర్చిపోయానమ్మా. ఏంటది? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అమ్మా ఇప్పుడే చెప్పా, ఇంటికే పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా. మొదటిది, ఇదంతా ఎండోమెంట్ భూమి తల్లి. అంటే దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు, వాళ్ళకి మేము పట్టాలు ఇవ్వాలనుకుంటున్నాం అని కోర్టుకి వెళ్తాం. చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే క్షమించండి, చేయలేనంట. 18 నెలలు పడుతుంది తల్లి. కనీసం 18 నెలలు పడుతుంది. ఈ ప్రక్రియ కష్టమైంది నేను చెప్పాను. కొండ పోరంబోకు ఫారెస్ట్ వచ్చేగాల ఎకరానికి 3 ఎకరాలు ప్రభుత్వం. ఇక్కడ చాలా మీరు అక్కడ ఇంకా చాలా మెట్లలాగా ఎక్కాలి. దాన్ని బిందెలు పట్టుకుని మీరు వెళ్లాల్సి వస్తుంది. తప్పనిసరిగా పైప్ లైన్ వేస్తాను. ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు మీ ఇంట్లో సావంతుడు. ఈ తెల్లగడ్డను చూసి ముసుకోవడం అనుకుంటాను. మా రాజుగారు పెట్టి టార్చర్ కి తెల్లగడ్డ వచ్చేది. అన్నగారు ఎప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం వెంటాడుతాడు. యువకుడిని ఉత్సాహవంతుడు, మంచి పని చేసినాక వచ్చేది. అమ్మ నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు, అది వాస్తవం, మీకే తెలుసు. నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో తల్లి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఓటర్ అయ్యి ఇక్కడ పోటీ చేశానో మంగళగిరి నా సొంతం అనుకుని భావించి పనిచేశాను.